అందరికి నమస్కారం అండి. ఈరోజు మా క్లినిక్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పేషెంట్‌లకు గానీ, చాలామంది జనరల్ పబ్లిక్‌కి గానీ, ఈవెన్ అదర్ మెడికల్ ఫ్రాటర్నిటీకి కూడా చాలా రకాలైన అపోహలుంటాయి. ఆయుర్వేదిక్ జనరల్ సర్జన్స్ సర్జరీస్ జరుగుతా ఉంటాయి. మరి వీళ్ళు ఎలా చేస్తారు? ఇలా క్లినిక్ ఎలా ఉంటుంది? ప్రాపర్‌గా అసెప్టిక్ ప్రికాషన్స్‌ని ఫాలో అవుతారా? ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది? ఇలా రకరకాల అపోహలుంటాయి. దానికోసం ఈ వీడియో అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తే ఇది ఓటీ కాంప్లెక్స్ అన్నమాట. ఇక్కడ మేజర్ ఓటీ, మైనర్ ఓటీ, స్టెరిలైజేషన్ రూమ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ అనేది ఓపీ ఉంది. జనరల్ ఓపీ చూడడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ మా సెంటర్‌లో మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అనెరెక్టల్ సర్జికల్ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చిన్న స్పేస్ కాబట్టి ఓటీ కాంప్లెక్స్ అండ్ ఓపీ కాంప్లెక్స్ అనేది దగ్గరలోనే ఉండడం జరిగింది. ఒక 2 క్యాబిన్స్ ఉండడం జరిగింది. అదొకటి, ఇదొకటి. చాలా పేషెంట్‌లకు గానీ, చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయన్నమాట. మరి ఆయుర్వేదిక్ జనరల్ సర్జరీ అంటే ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది? నార్మల్ ఆపరేషన్ థియేటర్ లాగానే ఉంటుందా? దానికోసమే అండి ఈ వీడియో. మీరు ఇప్పుడు మా క్లినిక్ ఒక మేజర్ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, మేజర్ ఆపరేషన్ థియేటర్‌లో ఒక సర్జరీకి కావాల్సిన అన్ని రకాలైన పరికరాలు ఈ ఆహ్, ఓటీలో ఉండడం జరిగింది. కాబట్టి అన్ని ప్రికాషన్స్‌ను ఫాలో అవుతూ స్ట్రిక్ట్ అసెప్టిక్ ప్రికాషన్‌లో సర్జికల్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ మాత్రమే ఆయుర్వేదంలో చెప్పిన ప్రోటోకాల్స్‌ని ఫాలో అవుతూ చేయడం జరుగుతుంది. కానీ అంతేగాని ఆపరేషన్ థియేటర్ అనేది నార్మల్ ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుందో దాంట్లో స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏముంటాయో అన్నిటిని ఫాలో అవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అపోహలు ఉంచుకోవద్దు. ఇది వీడియో రెక్టోస్కోపీ అన్నమాట. ఈ మధ్య కాలంలో ప్రతి యానోరెక్టల్ సర్జన్ దగ్గర ఉండడం జరుగుతుంది. దీని ద్వారా మనం మలద్వారానికి సంబంధించిన అన్ని వ్యాధులు లైక్ ఎలా అంటే పైల్స్ గానీ, ఫిషర్ గానీ, ఫిస్టులా గానీ, యానల్ పాలిప్స్, రెక్టల్ పాలిప్స్, యానల్ క్యాన్సర్ అన్నిటిని మనం ఈజీగా విజువలైజ్ చేసి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము వాష్ ఏరియాలోకి వెళ్తున్నాము. వాష్ ఏరియా అంటే ఎక్కడైతే మనం సర్జరీకి ముందు మన హ్యాండ్స్‌ని క్లీన్ చేసుకోవడం కానీ, సర్జరీ తర్వాత కానీ, సర్జరీకి ముందు ఇన్‌స్ట్రుమెంట్స్‌ని క్లీన్ చేసుకునే ఏరియా అన్నమాట. ఇది ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఈ విండో నుంచి మనం హ్యాపీగా సర్జరీ ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ ఎలా జరుగుతుందో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆహ్, స్టెరిలైజేషన్ రూమ్‌లోకి వెళ్తాము. ఎక్కడైతే ఇన్‌స్ట్రుమెంట్ క్లీన్ చేసిన తర్వాత మనం ఈ ఆటోక్లేవ్‌లో వేసి స్టెరిలైజేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డ్రెస్ చేంజింగ్, సర్జరీకి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవడం అనేది ఇదే రూమ్‌లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము మైనర్ ఓటీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ మేజర్ ఓటీ, స్టెరిలైజేషన్ రూమ్, మైనర్ ఓటీ అనేది ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ చాలా తక్కువ స్పేస్ ఉండడం వల్ల. ఇది మైనర్ ఓటీ అంటే ఎక్కడైతే సర్జరీ జరిగిన తర్వాత ఏదైతే ప్రొసీజర్ జరుగుతాయో మేజర్ ఓటీలో జరిగిన తర్వాత పేషెంట్‌కి డ్రెస్సింగ్ చేయడం గానీ, తర్వాత వూండ్ మేనేజ్‌మెంట్ చేయడం గానీ, తర్వాత క్షారసూత్ర చేంజ్ చేయడం గానీ, లీచ్ థెరపీ చేయడం గానీ, అన్ని రకాలైన మైనర్ ప్రొసీజర్‌లన్నీ ఈ మైనర్ ఓటీలో చేయడం జరుగుతుంది. ఇది చాలా ఓల్డ్ టేబుల్. దీనిపైన చాలా వందల సర్జరీలు చేయడం జరిగింది. ఓకే. సో, ఇది మైనర్ ఓటీ. దీంట్లో మైన్ పోస్ట్ ఆపరేటివ్ ఒక పేషెంట్‌కి చేయడానికి కావాల్సిన అన్ని విషయాలు, అన్ని పరికరాలు దీంట్లో ఉండడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్.